అసలు గొడవ ఏంటి? ప్రాబ్లం ఏం లేదన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచారు, సో ఆల్ ద బెస్ట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జర్నీ అనేది చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక 17 సంవత్సరాలు పార్టీ పెట్టి 2 చోట్ల ఓడిపోయి ఇంత ఫ్యాన్స్ అందరూ కొన్ని సిచ్యువేషన్లో నేను కూడా ఒక 10% ఫ్యాన్స్ అన్నాను. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు ఉంటాయి, మీ 10% ఫ్యాన్స్ వల్లనే. కానీ ఈసారి బీజేపీ తోడై, వాళ్ళు కూడా అందరు తోడై, సో పవన్ కళ్యాణ్ గుర్తించి భారీ మెజార్టీతో గెలిపించారు. అంతా అయిపోయింది. బట్ అల్లు అర్జున్ గారు చెప్పారు, పార్టీ పరంగా నాకు ఎవరికి సపోర్ట్ చేయడానికి రాలేదు, ఇండివిజువల్గా వచ్చాను, సపోర్ట్ చేశాను అన్నారు. సో అతను సపోర్ట్ ఫ్యామిలీలో ఉండి నువ్వు సపోర్ట్ చేయలేమన్నావు కదా. సో మెగాస్టార్ నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈజ్ బ్లడ్, ఒకటే తల్లి నుంచి పుట్టిన ద లెజెండరీ యాక్టర్స్. సినిమాకే చిరంజీవి గారే లెజెండ్, ఎవరు అవునన్నా కాదన్నా. కొన్ని దశాబ్దాల పాటు హీరోలు కొందరు, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారి తర్వాత చిరంజీవి గారి ముద్ర వీళ్ళు. అలాంటి జనరేషన్ నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ అయిన హీరోలే చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు. సో అలాంటి వాళ్ళ ముగ్గురు లెజెండ్లే. కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ఆర్పి అన్న అప్పుడు నీకు ఫ్యామిలీ గుర్తుకు రాలేదా? సో అప్పుడు చిరంజీవి వర్గం వాళ్ళు, అంటే ఇప్పుడు ఎంత ఫ్యామిలీ హీరోలు ఉన్నా ఆ హీరో యాక్టింగ్ పరంగా కానీ, ఇప్పుడు చిరంజీవికి ఉన్నారు, తన డ్యాన్స్ పరంగా, తన యాక్టింగ్ పరంగా కొందరు ఫ్యాన్స్ అవుతారు. ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నారు, రామ్ చరణ్ అన్నకి ఇండివిజువల్గా ఫ్యాన్స్ ఉండి ఇక మెగా ఫ్యాన్స్ అందరూ ఒకటి ఉంటారు. కానీ ఏదైనా సినిమా వచ్చినా ఏమంటే డయాట్ ఫ్యాన్లో ఉంటారు చూడు, వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తారు. సో అలాగే ప్రజారాజ్యం పార్టీ చేసేసి అటు పెట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు, అప్పుడు ఇండివిజువల్గా చిరంజీవి లెవెల్ తగ్గద్దని కొంత మెగా ఫ్యామిలీలో ఇటు ఇండివిజువల్గా అయ్యారు. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఇక్కడ వచ్చినప్పుడు తను ఇండివిజువల్గా, తను కూడా పార్టీకి పరంగా సపోర్ట్ కాదు, మా ఫ్రెండ్, తనకి నేను చాలా మంచోడు, నేను తనకు మాట ఇచ్చాను, తను అడగకపోయినా ఒకరోజు ఏదో సిచ్యువేషన్లో వాళ్ళకి వచ్చింది, వాళ్ళ వైఫ్ తరపు నుంచి ఫ్యామిలీ క్లోజెస్ట్ ఫ్రెండ్. సో వాళ్ళకు అంత వెళ్ళిండంటే, అంత ఫ్యామిలీ ఇంత ఉన్న వెళ్ళిండంటే ఎంత రిలేషన్ ఉంటే వెళ్ళుంటారు. సో బోలెడ్ పర్సన్ ఉంటాయి. సో తను ఆదుకోవచ్చు, తనే ఇది చాలా ఉంటాయి. అవి కూడా మనం అర్థం చేసుకోవాలి. వెళ్ళిండు, క్లియర్ కట్గా చెప్పిండు, నేను మా ఫ్రెండ్ పరంగానే వచ్చిన, పార్టీ పరంగా నా బాబాయ్గా ఉంటే ట్వీట్ చేసిండు, మళ్ళీ ట్వీట్ చేసిండు. ఈయన ఆర్పి ఏం తెలియకుండా, గతం తెలియకుండా, అంటే నువ్వు సొంత ఫ్యామిలీ అంటే సొంత ఫ్యామిలీలో ఏ పార్టీలు ఉన్నారు? ఎగ్జాంపుల్ పురంధేశ్వరి గారు, తన తండ్రి పార్టీ పెట్టిన పార్టీలో లేరు, బీజేపీలో ఉన్నారు. సరే మరి ఇక్కడ కూడా ఇట్లా వస్తావాలు జరుగుతాయి. అంటే మీరు అప్పుడు ప్రజారాజ్యం జనసేన పెట్టినప్పుడు మీకు రూల్లో అయితే మీరు చేసింది నిజం అయితే ఇది కూడా నిజం, మీరు చేసింది తప్పు అయితే ఇది కూడా తప్పే, మీరు చేసింది కరెక్ట్ అయితే ఆలోచన చేసింది కూడా కరెక్టే. సో అందుకనే ఆర్పి అన్న అన్ని తెలుసుకొని మాట్లాడు. నీ బిజినెస్ల కోసం నువ్వు మోగితే, మైక్ల ముందు మోగితే వాళ్ళు నీకు ఏదో పెట్టుకోవడానికి ఇస్తారు, లేదంటే నువ్వు మా అల్లు అర్జున్ ఫ్యాన్ చేయకపోతే ఆ చేపలు రోడ్డు మీద అమ్ముకోవాల్సిందే, నువ్వు పక్కా అమ్ముకోవాల్సిందే. ఎందుకంటే విర్రవీగిపోతే ఏం జరుగుతుంది అనేది, మన జగన్ అన్న గారు 100, 175 అన్నారు, ఈరోజు ఏమైంది 11 సీట్స్ వచ్చినాయి. అంటే ఎప్పుడు మనం ఈరోజు ఉన్నాం కానీ విర్రవీగద్దు. తను క్లియర్ కట్గా చెప్పారు, పవన్ కళ్యాణ్ అన్న, మెగాస్టార్ అన్న తను వ్యక్తపరుస్తూనే వచ్చినాడు. ఈరోజు అవార్డు తీసుకున్నా కూడా నేను కట్టే కాలేంత వరకు చిరంజీవి గారు అభిమన్నారు. కాబట్టి ఆర్పి అన్న, నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఇది నువ్వు నీ బిజినెస్ కోసమే నువ్వే అంత మొరుగుతే ఏం ఆశించకుండా ఒక అభిమానం కోసం మాకెంత ఉండాలి, ఇది ఫైనల్ వార్నింగ్. నువ్వు ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి సారీ చెప్పాలి. నిజాలు తెలుసుకో, చరిత్ర తెలుసుకో. పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎప్పుడు పెట్టారు, ప్రజారాజ్యం ఎప్పుడు పెట్టారు, కాంగ్రెస్లో ఎప్పుడు విలీనం చేశారు, ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితే అన్నగారు నీకు తెలుస్తుంది. లేదంటే నీకు 90 ml రాడు తింటాం అల్లు అర్జున్ ఫ్యాన్స్. చాలా హ్యాపీ బ్రో, ఎందుకంటే ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్ గానే చెప్తాను నేను పవన్. ఎందుకంటే 10 సంవత్సరాల కష్టం, మన ఫెయిల్యూర్ అనేది వస్తే మనం అది ఓటమి కాదు, వెనక తిరగద్దని పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ ఇచ్చారు. దేశ చరిత్రలోనే వై నాట్ 175 అని అన్న జగన్ అన్న ఓవర్ కాన్ఫిడెంట్ ఉండాలి. ఓకే, ఓవర్ కాన్ఫిడెంట్ జగన్ అన్న చెప్పిండు, వై నాట్ 175? ఓన్లీ కాన్ఫిడెంట్ తోని దేశం మొత్తం మన వైపు చూడాలి, 21కి 21 గెలవాలి అన్నాడు. ఓన్లీ కాన్ఫిడెంట్ తో అన్నాడు, కొట్టి చూపించిండు. దేశ చరిత్రలో 100 స్ట్రైక్ రేట్ కొట్టి చూపించిండు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, హార్టీ కంగ్రాచులేషన్. అండ్ ఇంకోటి, మీరు వైసీపీ చేసిన పాలన అడ్డుకుంటారని మీరు ఉన్నారంటే కూటమిలో, ఈ జనాలు అంతా ఓటేసారంటేనే మీ మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టి, నా ఒక ఇండివిజువల్, నా ఆశ, నా ఇది, రేపు వాళ్ళు ఎంత టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేసినా మీకు విమర్శిస్తారు. నెక్స్ట్ ఇది ఎలాగైతే ఈరోజు కూటమి ఫామ్ చేసిందనుకో, నెక్స్ట్ 5 years తర్వాత జనసేన
నువ్వు 100 సీట్లతోని, ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు, 100 సీట్లతోని జనసేన ప్రభుత్వం రావాలని, మీరు పాలన అందించాలని నేను కోరుకుంటున్నాను. వైసీపీ పాలన రావద్దు, మంచి పాలన రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్కి ఏది ఇచ్చినా అతను కింగ్ చేస్తారు. ఓ డిప్యూటీ అంటున్నారు మరి హోమ్ మినిస్టర్ ఇచ్చినా చాలా బాగుంటుంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఇస్తే ఏంటంటే ఇప్పుడు మన దేశంలో కానీ ద మోస్ట్ వైరల్ టాపిక్ అమ్మాయిల మీద అత్యాచారాలు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి కదా. సో పవన్ కళ్యాణ్ గారు చాలా తన సిద్ధాంతాలలో కానీ చాలా మీటింగ్స్లలో కానీ చాలా బాగా మాట్లాడారు. ఎందుకంటే ఎలాంటి చట్టాలు తీసుకురావాలంటే తోలు వాతది. సో ఇలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే పైనుంచి సీఎం కాల్ చేసినా పిఎం కాల్ చేసినా నిజాయితీగా నిలబడే నాయకుడు అంటూ ఒకళ్ళు ఉంటారు. సో ఆ వేకి పవన్ కళ్యాణ్ కరెక్ట్ అనేది నా ఒపీనియన్. అది తీసుకుంటే బాగుంటుందని ఎందుకంటే తన సిద్ధాంతాలు కానీ తను చెప్పే స్పీచ్ కానీ అంత క్లారిటీ ఉంది కాబట్టి ఇది కూడా క్లారిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా ఓన్ ఒపీనియన్. నిజాయితీగా కష్టానికి ప్రతిఫలం బ్రో అది. థ్యాంక్ యూ.